గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. పరిశుద్ధుడైన యేసు నామమునకు మహిమ కలుగునుగాక. భూమియు అందుగల సమస్తమునకు, ఆకాశ మహాకాశములు అందుగల సమస్తమునకు, విశ్వములో ఉన్న దృశ్యమైన వాటికి అదృశ్యమైన వాటికి, సమస్త జీవరాశులకు ఆయన కర్త. ఆయనకు అందునిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. సర్వమానవులకు, ప్రపంచంలో ఉన్న సర్వమానవులకు ఆయన సృష్టిపిత. అందుకు మనము ఆయన సంతానము. ఆయన సంతానము 2, 3, 4 విధములుగా ఉంటున్నారు. కొందరేమో వాళ్ళ పద్ధతులకు అనుకూలంగా జీవిస్తున్నారు. మరికొందరేమో సమాజము తెలియజేసినటువంటి మార్గములు నడుస్తున్నారు. మరికొందరేమో వాళ్ళ తాలూకా పూర్వీకులు రాసినటువంటి మత గ్రంథాలకు అనుకూలంగా జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళంతా కూడా దేవునికి విరుద్ధమైన జనులు. దేవుళ్ళు లేరు, దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవుడు అనగా దైవత్వమైన వాడు అనండి. దేవుడు అనగా దైవత్వమైన వాడు. భర్తలు లేరు, భర్తే. తండ్రులు లేరు, తండ్రే. ఏ ఆడదాయి కూడా ప్రపంచంలో దేవుని వాక్యం చెప్పడానికి యోగ్యురాలు కాదని ధర్మశాస్త్రముడు సెలవిచ్చాడు. కొన్ని సంవత్సరాల కిందట కొంతమంది మనుషులు నాతో ఆర్గ్యుమెంట్ చేస్తే నేనేం అనలేదు, ఊరుకున్నాను. సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది లేరా అన్నాను. ఫలానా రకరకాలుగా ఏమేమో వాళ్ళ పేర్లని చెప్పారు. ఇప్పుడు చూడండి, అందరికీ కూర్చోబెట్టాడు దేవుడు. నో ఉమెన్. దేవుని సమయం వచ్చిందంటే అప్పుడు తెలియజేస్తాడు. రకరకాల పేర్లు గల ఆడవాళ్ళు భయంకరంగా పెద్ద ప్రవచనాలు చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంకా లెగుస్తున్నారు కొన్ని దేశాల్లో. Woman is not qualified and woman is not appointed. God has not given authority to women to speak on his behalf. A woman has been disqualified to represent God in his society. ఒడియాలోకి బుజ్జిపరిచేదో కూడా మా అమ్మ కూడా వచ్చి బుజ్జిపరిచేదో ఇప్పుడు జాయిస్ మేరీ కూర్చోబెట్టింది ప్రభుత్వం. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళంతాను. ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకు మంగళవారం, బుధవారం, గురువారం అండ్ శుక్రవారం, వారానికి ఈ 4 రోజులు, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, every day at 7 o'clock in the evening. ఒకరోజు గ్రోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యపు వెలుగులో ఎదుగుట, గ్రోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవ రోజు
knowing the mysteries behind prophecies. ప్రవచనముల వెనుక మరుగుపరచబడి ఉన్న మర్మములను నేర్చుకుంట, గ్రహించుట. ఇంకొక రోజు ప్రేయర్, ప్రార్థన ఎలా చేయాలి, ఎవరు ఎలా చేశారు, దాని ప్రతిఫలం ఏమొచ్చింది, నువ్వెలా చేయాలి, నీ భర్త ఎలా చేయాలి, నీ భార్య ఎలా చేయాలి, నీ పిల్లలు ఎలా చేయాలి. అది ప్రేయర్ డే. ఫ్రైడే, రోల్ ఆఫ్ ఉమెన్. రోల్ ఆఫ్ ఉమెన్ in the family, role of woman in the congregation, role of woman in the church, role of woman in the society, role of woman in the state, role of woman in the nation, and role of the woman in the international level. నీకున్న సామర్థ్యమును బట్టి, నీకున్నటువంటి విద్యార్హతను బట్టి, నీకున్నటువంటి అనుభవాలను బట్టి ఆయా స్థలములలో ఆయా పదవులు నీకు అనుగ్రహించబడతాయి. You cannot represent the Lord being a woman. You cannot speak on behalf of God being a woman. ఆడదానివి కనుక నీవు దేవుని పక్షమున మాట్లాడలేవు, మాట్లాడకూడదు. ఆడేవంటే మాత్రం సమయం వచ్చినప్పుడు నాశనం అయిపోతావు. ఇప్పుడు చూడు, అమెరికాలో ఉన్న అనేక ఆడవాళ్ళు పట్టుబడ్డారు, కూర్చోబెట్టారు. సమాజం కూర్చోబెట్టేసింది. సమయం వచ్చిన వరకు దేవుడు ఏమనడు. సమయం వచ్చిన తర్వాతను అప్పుడు దేవుడు తన పనిని తను ప్రారంభిస్తాడు. దేవుడు పని ప్రారంభించాడంటే మాత్రం ఇంకా నాశనం అయిపోతాం. దేవుడు నశింపజేయుడు. దేవుడు నిన్ను దూషించడు. దైవత్వము నిన్ను శపించడు, విడిచిపెట్టిస్తాడు. విడిచిపెట్టేటంటే ఇవన్నీ నీ లోపల దూరుతాయి. God shall not rebuke you and God shall not scold you. God shall isolate you from His presence. You shall be no more in His presence. The moment you are separated from His presence, all the things which are in the world will enter into your brain and heart and family. You will be nowhere. God shall not destroy you. God shall leave you and the destruction will come. Automatically, the devastation will enter into the life. ప్రపంచమంతా అమెరికా 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 అమెరికా, భక్తులు భక్తులు భక్తులు. సంవత్సరానికి పైన అయిపోయింది. దేవుడు అమెరికాని ఎలాగబోతున్నాడో చూడండి. వరదలతో, తుఫాన్లతో ఇళ్ళు మునిగిపోయిన ఆ నీరు ఇంకలేదు, అలాగే ఉంది నీరు. దూరిపోయి ఆ మీదకి అలా వచ్చినది నీరు. అగ్ని ప్రమాదములో జో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉండాలి. దాని ఇల్లు దేవుడు చూర్ణం చేసి పడేశాడు. అది కట్టుకోలేనట్లుగా చేసి పడేశాడు. కాలిపోయింది. వాళ్ళు చాలా తప్పుడు పనులు చేశారు. వాళ్ళిద్దరు కూడా కలిసి భయంకరమైన తప్పుడు పనులు చేశారు. సమయం వచ్చినప్పుడు బయటకు వస్తుంది ప్రతి ఒక్కటి కూడా. కనుకనే నేను నేర్పిస్తున్నటువంటి మార్గంలో మీరు నడాలి. నేను చెప్పిన విధముగా మీరు చేయాలి. మీరు ఏ సంఘంలో ఉన్ననో, సికింద్రాబాద్లో ఉన్ననో, హైదరాబాద్లో ఉన్ననో, మీ సంఘంతో నాకు సంబంధం లేదు. మీరే మిషన్లో ఉన్ననో, మీరు ఎంత చదువుకున్నానో, మీరు పేదవాళ్ళైనను, మీరు ఎలాంటి వాళ్ళైనను, మీకు ఒకవేళ అనేక విషయాలలో
ఎదగాలి అన్నటువంటి తలంపు మీకు ఉన్నట్లయితే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజుల్లో నీకు వీలు పడినటువంటి రోజులు, ఒకరోజు వీలు పడితే ఒకరోజు, 4 రోజులు వీలు పడితే 4 రోజులు 7 గంటలకి రావాలి. ఒకవేళ నువ్వు లేట్ అయినావు, నువ్వే నష్టపోతావు. నీ కొరకు నువ్వు లేట్ వచ్చావని నేను మళ్ళీ ప్రారంభించను. నీకు చదువునను చదువు లేకపోయినాను, నేను ఎదగాలి, నేర్చుకోవాలన్న తలంపు అంటే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజులు, ఎన్ని రోజులు నీకు వీలు పడితే అన్ని రోజులు. నువ్వు 7కి రాలేకపోయినావు, 8కి వచ్చావు, రా. నువ్వు ఎందుకు 8కి వచ్చావని నేను అడగను. 8:30కి వచ్చావు, ఎందుకు 8:30కి వచ్చావని నేను అడగను. రావాలి, ఈ లోపల కూర్చోవాలి. అది నువ్వు నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే, ఆడదానివైనను, మగవాడివైనను, బైబిల్ బోధిస్తున్నవాడివైనను, పాస్టర్వైనను, యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులారా, మీరు రావచ్చు, కూర్చోవచ్చు. మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు రండి, నాకు అనవసరం. నీ ఇష్టం వచ్చిన టైంలో బయటకు వెళ్ళావు, ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయింది, ఏం చేస్తావు? ట్రైన్ వెనక్కి వస్తుంటే యూ హ్యాడ్ బీన్ టు రైల్వే స్టేషన్ ఎట్ యువర్ ఓన్ టైమ్, ద ట్రైన్ హ్యాజ్ ఆల్రెడీ గోన్ డిపార్టెడ్. విల్ ఇట్ కమ్ బ్యాక్ టు యూ టు పిక్ యూ అప్? అంతే, అది మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది తీసుకెళ్ళడానికి. అలాగనే చెప్పేసిన పాట మళ్ళీ నువ్వు వచ్చావని నీకు చెప్పను నేను. ఎవరు నష్టపోయినాడు? నువ్వే నష్టపోయినావు. టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి. అప్పుడు ఎంత పర్సెంట్ కోసేస్తాడో మిగిలింది నీకు ఇస్తాడు. నష్టపోతున్నావా? అలాగే నువ్వు నష్టపోతావు. కనుక నీ ఇష్టం. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఎవ్రీడే 7 PM నీ ఇష్టం. నువ్వు 7కి రా, 8కి రా, 8:30కి రా, 9 గంటలకు వదిలిస్తాను. మీ ఇష్టం. ఆదివారం మీ ఇష్టం వచ్చిన చర్చికి మీరు వెళ్ళండి, మీ చర్చికి మీరు వెళ్ళండి. మీకు నేర్చుకోవాలి, ఎదగాలి అన్న ఉద్దేశం ఉంటే రండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పుచున్నట్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణం మొత్తం మీద ఎక్కడ ఏ చర్చిలో ఏ పాస్టర్ కూడా అంత వివరంగా మీకు చెప్పలేడు విషయాలు. కావాలంటే ఇప్పుడు వింటున్నారు. ప్రతి ఆదివారం నేను మీకు ఏం చెప్తున్నాను? ప్రకటన గ్రంథం చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో ఒక్క వచనం కూడా వదలలేదు. 1వ అధ్యాయం చెప్పాను, 2వ అధ్యాయం చెప్పాను, 3వ అధ్యాయం చెప్పాను. 3వ అధ్యాయంతో సంఘ చరిత్ర క్లోజ్ అయిపోయింది. సంఘ చరిత్ర నేను చెప్పినట్లు మీకు ఇండియాలో ఎవ్వడూ చెప్పలేదు. తర్వాతను 3వ అధ్యాయం తర్వాత 4వ అధ్యాయంకి వచ్చాము. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ని గురించి చెప్పాను. తెలుగులో సంఘ పారవస్యము. అసలు సంఘ పారవస్యము అని దానికి అంటారని ఎవడికి తెలియదు. ప్రతి ఒక్కడు ర్యాప్చర్ 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 అంటే ఏంటో అని అడిగాను. మీకు చెప్పిన ర్యాప్చర్ అంటే ఫ్రమ్ వన్ షేప్ టు అనదర్ షేప్, కమింగ్ ఫ్రమ్ వన్ షేప్ అండ్ హ్యావింగ్ ద అనదర్ షేప్ ఈజ్ కాల్డ్ ర్యాప్చర్. ఒక ఆకారం నుండి ఇంకొక ఆకారంలో ప్రవేశించడం. ఇక్కడ ప్రవేశించేమంటే మళ్ళీ ఆ ఆకారం ఉండదు, ఇది నూతన ఆకారం. దట్ ఈస్ కాల్డ్ ర్యాప్చర్ ఇంగ్లీష్లో. తెలుగులో సంఘ పారవస్యం అన్న సంగతి ఎవరికి తెలియదు. ఇండియా మొత్తం మీద ఎవరికి తెలీదు పారవస్యము అంటారని. ఇప్పుడు నేను మీకు ఈవేళ అంటే మొన్న చెప్పాను, ఒక కొత్త విషయం చెప్పాను. 5వ అధ్యాయం చెప్పాను. 4వ అధ్యాయం ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్. 5వ అధ్యాయము పరలోకమును గూర్చి, పరలోక దృశ్యమును గూర్చి. ఇప్పుడు 5వ అధ్యాయం కింద వారు నేను చెప్పింది కొంచెం మీకు తెలియజేసి అంటే జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. తర్వాతను గ్రంథములు, నేను 14 గ్రంథములు రాసి ఉన్నాను. నేను రాసిన గ్రంథములు ఇండియన్ క్రిస్టియానిటీలో ఎవడూ రాయలేదు. నేను గ్యారంటీగా చెప్తున్నాను, నేను రాసిన గ్రంథములు మాదిరి గ్రంథములు ఇండియన్ క్రిస్టియానిటీలో ఎవడూ రాయలేదు. 100% ట్రూ, 1000% ట్రూ. 6500 పంపించారంటే హాఫ్ రేట్లో మీకు నేను 9 గ్రంథములు పంపిస్తాను. రెండవది,
మీకు పరమగీతమును గురించి వినాలంటే పరమగీతము మొదటి అధ్యాయం మొదటి వచనం మొదలుకొని పరమగీతం ఆఖరి వచనములో ఆఖరి అధ్యాయంలో ఆఖరి వచనం వరకు ఏ వచనము విడిచిపెట్టకుండా రాయబడింది. ఆ బుక్ పేరు మీకు జ్ఞాపకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని పేరు నా ప్రియురాలు అని పెట్టాను. మీకు అది జ్ఞాపకం లేకపోతే పరమగీతం యొక్క పుస్తకం పంపించండి అనండి. 1200 ఇప్పుడు అయింది, ఎందుకంటే పోస్టల్ ఛార్జెస్ అన్ని పెంచారు. 9 గ్రంథములు 6500. 6500 పంపినప్పుడు ఈ పరమగీతం అందులో ఉంటుంది. దానికి వేరేగా మీరు డబ్బు ఇవ్వక్కర్లేదు. ఉట్టి పరమగీతమే కావాలంటే 1200 పంపించాలి. రెండవది, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1 కావాలంటే 1100. నీకు వాల్యూమ్ 1 పంపించను, వాల్యూమ్ 1 and 2 పంపిస్తానని. వాల్యూమ్ 1 and 2 కలిపితే 2200 రూపీస్ మీకు పంపిస్తే వాల్యూమ్ 1 and 2 నీకు నేను పంపిస్తాను. ఎందుకంటే నేను ప్రకటన గ్రంథము రచించినట్లుగా 2004 డిసెంబర్లో పబ్లిష్ చేశాను. ఐఎమ్ ద రైటర్, ఐఎమ్ ద పబ్లిషర్. అటువంటి పరమగీతమే కానీ అటువంటి ప్రకటన గ్రంథమే కానీ ఇండియా మొత్తం మీద ఎవ్వడూ చెప్పలేదు, ఎవడూ రాయలేదు. దిస్ ఈజ్ ద నాలెడ్జ్ గివెన్ బై ద హోలీ స్పిరిట్. దీస్ బుక్స్ హ్యావ్ బిన్ రిటన్ బై మీ, బట్ ద నాలెడ్జ్ గివెన్ బై హోలీ స్పిరిట్. అది నా నాలెడ్జ్ కాదు. ఇప్పుడు నేను మీకు ప్రకటన గ్రంథం చెప్పబోతున్నాను. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 1 నుండి 3 వరకు వచనములో తెలుగులో ఆయన చదువుతాడు. ప్లీజ్ రీడ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 verse 1, 2, 3 ఇన్ తెలుగు. ప్లీజ్ రీడ్. లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడిచేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. I saw in the right hand of him that sat on the throne a book written therein within and on the backside, sealed with 7 seals. And I saw a strong angel proclaiming with a loud voice, who is worthy to open the book and to loose the seals thereof? And no man in the heaven nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon. ఇది మనం చదివేశాము, కిందటి వారం చెప్పేశాము. కిందటి ఆదివారం చెప్పింది ఈవేళ ఈ ఆదివారం మీరు యూట్యూబ్లో వింటారు. కిందటి వారం నేను మీకు I have explained you about the scroll that's in the right hand of the one who is sitting on the throne in heaven. The vision who have seen, Apostle John have seen. మనము కిందటి వారము పరలోకంలో సింహాసనం మీద కూర్చుని ఉన్న వారి కుడి చేతిలో ఉన్నటువంటి మీ కొరకు చెప్తాను బుక్ అని. ఈ బుక్ కాదు, స్క్రోల్, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఆయన చేతిలో ఉన్న బుక్ లోపల బయట ప్రింట్ అయి ఉన్నది. లోపల అంటే బయట అంటే నిజంగా లోపల బయట కాదు. మొన్న చెప్పాను మీకు, ఇలా చుడుతుంటే వస్తుంటే బయట, లోపల ఉంటే లోపల, అది దాని అర్థం. హవెవర్ 7 ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు విప్పడానికి భూమి మీద కానీ భూమి కింద కానీ పైన ఆకాశముల మీద కానీ యోగ్యుడైన వాడు ఎవడూ లేడు అని అంటే అప్పుడు జాన్ బిగ్గరగా ఏడ్చాడు. ఎందుకంటే జాన్ రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? బుక్ ఆఫ్ రెవల్యూషన్ రాస్తున్నాడు. ఇప్పుడు ఆ బుక్ ఆఫ్ రెవల్యూషన్లోనే మరి ఇప్పుడు రాయాలి. దానిలో ఏముంది వీడికి తెలిస్తే కదా రాస్తాడు. తర్వాత సింహాసనం మీద కూర్చున్న వాని యొక్క కుడి చెయ్యని ఎందుకన్నాడు తర్వాత చెప్తాను. కుడి చెయ్యని గురించి ఒకరోజు చెప్తాను. ఎప్పుడు చెప్తాను? సాయంకాలం పూట. గ్రోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఉంది కదా,
అందులో నేను చెప్తాను. ఏం చెప్తాను? కుడి చెయ్యిని గురించి చెప్తాను, రైట్ హ్యాండ్ గురించి. ఎందుకు రైట్ హ్యాండ్ అన్నది? ప్రతి ఒక్కడు రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని చదివిస్తాడు. బట్ నో వన్ కెన్ టెల్ యూ వై ఇట్ ఈస్ రైట్ హ్యాండ్, ద మిస్టరీ బిహైండ్ ద రైట్ హ్యాండ్, ద మీనింగ్ బిహైండ్ ద రైట్ హ్యాండ్, why it is not in the both the hands, why not it's in left hand. That message is a special message. I shall deliver this message on the day in the evening time. The subject is growing in the word of God. Growing in the word of God lo din sangat cheptanu. Praise the Lord, hallelujah. ఆయన కుడి చేతిలో అది ఉన్నది. అది ఎవడు విప్పడానికి వీలు లేదు, విప్పడానికి సరిపోయినోడు లేడు అని మనం నేర్చుకున్నాం. ఆ కుడి చేతిలో స్క్రోల్ అన్నది ఏంటో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. భూమిని గురించి బుక్ ఆఫ్ లెవిటికస్లో మీకు చదివించాను. మీకు కింద ఆదివారం చెప్పున్నాను, ఈ ఆదివారం మీరు వినగలరు. లెవి గ్రంథంలో ఆ మాటలు నేను చదివించి వినిపించాను. భూమిని గురించి ఎలాగే అమ్ముకోవాలి, ఎవడికి అమ్మకూడదు, ఎవనికి అమ్మాలి, ఏ విధంగా అమ్ముకోవాలి, తిరిగి మళ్ళీ కొనుక్కున్నట్లుగా, తిరిగి మళ్ళీ ఇడిపించుకున్నట్లుగా, ఇడిపించుకోవడానికి ఎవడు పాత్రుడు అని చెప్పున్నాను. జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు నేను మీకు రెండవ పార్ట్, అంటే పార్ట్ నెంబర్ 2 ఎందులో ఉంది? 5వ అధ్యాయంలో. టుడే యు ఆర్ హియరింగ్ పార్ట్ నెంబర్ 2 ఆఫ్ ద చాప్టర్ 5 ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్. చాప్టర్ 4 అయిపోయింది, 6 భాగాలు. రాప్చర్ ఆఫ్ ద చర్చ్ చాప్టర్ 4 6 పార్ట్ సెక్షన్ అయిపోయింది. 5th పార్ట్, పార్ట్ 1 లాస్ట్ అండ్ చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2 చెప్తున్నాను. ఎందులో ఉంది? చాప్టర్ నెంబర్ 5లో ఉంది. ఏ బుక్? బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఓకే, ద నేమ్ ఆఫ్ సబ్జెక్ట్, వాట్స్ దట్? లూజింగ్ ద సీల్స్ ఆఫ్ స్క్రోల్ in Lord's hand. Losing seals of scroll in the Lord's hand. ప్రభువు యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం మీద ఉన్నటువంటి ముద్రల విప్పుట, అది హెడ్డింగు. మీకు ఇంగ్లీష్ రాకపోయినా అనండి, బయట ఉన్నవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఆ గదిలో ఉన్నవాళ్ళు అందరూ అనండి, అందరు నిలబడనండి. బికాస్ దిస్ ఈజ్ ద name of the caption that you are hearing, name of the lesson that you are hearing, as very honorable lesson. Everyone say, even if you don't know English. The name of the today's lesson is losing seals of scroll in the Lord's hand. లేకపోతే ఇన్ ద హ్యాండ్ ఆఫ్ లార్డ్. మళ్ళీ చెప్పండి, లూజింగ్ సీల్స్ ఆఫ్ ది స్క్రోల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ లార్డ్. అది తెలుగులో చెప్పండి, దేవుని చేతిలో ఉన్న స్క్రోల్ మీద ఉన్న ముద్రలు విడదీయుట. దేవుని చేతిలో ఉన్న స్క్రోల్ మీద ఉన్న ముద్రలు విడదీయుట. కూర్చోండి. థ్యాంక్ యూ ఫర్ కోఆపరేషన్. ఇప్పుడు రెండో పార్ట్ చెప్తాను, వినండి. భూమిని గూర్చి, భూభాగముని గూర్చి ఆ స్క్రోల్లో రాయబడి ఉన్నది. ఇంటికి వినండి, బాగా జాగ్రత్తగా వినండి. మీకు చెప్పాను స్క్రోల్ అంటే ఏమిటి. దానికి ఇంగ్లీష్లో టైటిల్ డీడ్ అంటారు. అనండి, టైటిల్ డీడ్. టైటిల్ అంటే ఏమిటి, డీడ్ అంటే ఏమిటి మీకు చెప్పాను. టైటిల్ అంటే హక్కు, డీడ్ అంటే ఏమన్నాను? ఒప్పందం. టైటిల్ డీడ్ అంటే ఈ భూమి ఎవరిది, ఎవరికి, ఎప్పుడు, ఏ సందర్భంలో, ఎలాగ అమ్మాడు, ఎంతకు అమ్మాడు, ఎవరి సమక్షంలో, ఇప్పుడు ఎవరు వచ్చారు కొనుక్కోవడానికి, ఇప్పుడు కొనుక్కోవడానికి, ఇడిపించుకోవడానికి,
మరి వీడికి అధికారం ఉందా లేదా, వీడి దగ్గర బంధువా కాదా, రక్త సంబంధికుడు కారా, ఇవన్నీ అందులో ఉంటాయి. అర్థమైందా? భూమిని గురించి. ఓకే, ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నవాడెవడు? ఆయన చేతిలో స్క్రోల్ ఉంది. ఆయన చేతిలో ఏముంది? స్క్రోల్ మీద ఎన్ని ముద్రలు ఉన్నాయి? స్క్రోల్లో ఏమి వ్రాయబడి ఉంటుందంటే భూమిని గురించి, భూభాగముని గురించి. ఎవరు కొడుకు, ఎవరు మనవడు, ఏ వంశస్థుడు, ఎవరికి అమ్మాడు, ఎంతకు అమ్మాడు, ఎవరి సమక్షంలో, సాక్షులేంటి, ఆ తర్వాతను ఎలాగమ్మాలి? బయటోడికి అమ్మకూడదు, ఇజ్రాయేలీల లోపలే అమ్ముకోవాలి. ఎలాగ అమ్ముకోవాలి? తిరిగి మళ్ళీ వీడు ఇడిపించుకున్నట్లుగా, తిరిగి మళ్ళీ వీడు కొనుక్కున్నట్లుగా. నీకు ఆ భూమి అమ్మాడు, దాని మీద నువ్వు ఇంత ఖర్చు పెట్టావు, నో వడ్డీ, ఇంత ఖర్చు పెట్టావు, ఇది ఏది కలిపితే ఇంత అయింది అని చెప్తాడు. అప్పుడు నువ్వు దాంత డబ్బు ఇచ్చేస్తే నీ భూభాగం తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోతే అప్పుడు అది కట్ చేసేస్తారు. ఎన్ని కాపీలు ఉంటాయి? ఒక కాపీ ఎక్కడ ఉంటుంది? ఇంకొక కాపీ ఎక్కడ ఉంటుంది? స్టోర్ ఎవరి చేతిలో ఉంటుంది? యాజకుడు కానీ లెవీయుడు కానీ దానికి రెస్పాన్సిబుల్ అయి ఉంటాడు అని చెప్పాను. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, వీడు అమ్మేశాడు, అమ్మేసిన తర్వాత ఇడిపించుకోలేకపోతున్నాడు. అలాగ పాపం వాడు పేదవాడు అయిపోతున్నాడు. వాడు కూలీనాలు చేసుకొని బతుకుతున్నాడు. వీడి తరగ బంధువుడు ఎక్కడెక్కడ ఎవడో ఉన్నాడు. వాడెవడో చిన్నాని కొడుకు, మేనమామ కొడుకు, బామరుదు, ఎవడో ఒకడు దగ్గర బంధువు వచ్చి, అయ్యా నేను ఫలానమని బంధువు ఉన్నయ్యా, నీ పేరు, మీ నాన్న పేరు, మీ తాత పేరు అన్నీ బాగున్నాయి, ఎక్కడుంటున్నావు? ఫలానా దగ్గర ఉంటున్నావు. ఏ వంశము? వీడి వంశానికి చెందినవాడు అయి ఉండాలి. వీడి వంశమై, వీడి వంశం అని చెప్పడానికి సాక్షులు కావాలి. యూ మస్ట్ కమ్ విత్ ద విట్నెసెస్. అవునండి ఈయన ఫలానా వంశస్థుడు. ఎస్ ఓకే కూర్చో. ఇప్పుడు స్కూల్ ఇప్పాడు. ఎవడు ఇప్పాడు? లెవీడు ఇప్పాడు, లేదా యాజకుడు ఇప్పుతాడు. అక్కడ ఎవడు కూర్చోంటాడు? వెనక్కి ప్రధాన యాజకుని దృష్టిలో అది జరుగుతుంది. ముందుకి లెవీడు వచ్చాడు, లేదా యాజకుడు వచ్చాడు, స్క్రోల్ ఇప్పాడు. నువ్వు సాక్షులు ఇద్దరు వచ్చావు, నువ్వేమేమి రాయించున్నావో దాని ప్రకారంగా ఉందా లేదా? ఇంత కమ్మాడు, ఇంత కొన్నాడు, ఇంత ఖర్చు అయింది, ఓకే వీడు ఫలానా వంశస్థుడు. నీదే వంశం? ఫలానా వంశం. మీ నాన్న పేరు, మీ తాత పేరు, ఓకే సాక్షులు చెప్తున్నది, నాన్న తాత ఫలానా, వీళ్ళు ఈ వంశులే. అమ్మినోడు అప్పుడు పూర్వం అమ్మేసి పేదవాడైపోతున్నాడు, కూలి చేసుకుని బతుకుతున్నాడు. వాడి వంశం వీడి వంశం ఒక్కటే అయి ఉండాలి. అంటే ఇజ్రాయేలీయుడే అయి ఉండాలి. ఇజ్రాయేలీల్లో 12 వంశములు ఉన్నవి. ఈ 12 వంశంలో వాడే వంశము, వీడు కూడా ఆ వంశమే అయి ఉండాలి. వీడు సాక్షులు చెప్తారు, ఎస్ ఇంత కొన్నాడు, దాని మీద ఇంత భూమి సాగు చేసాడు కనుక ఇంత ఖర్చు అయింది, ఇప్పుడు ఇంత అయింది, ఇడిపించగలవా? ఇడిపించగలను, ఓకే తీసుకున్నాడు. సాక్షులు వచ్చారు, దాని మీద రాస్తాడు ఏంటని, వీడు ఫలానా వాడు ఇంతకీ ఇడిపించుకున్నాడు, ఫలానా సాక్షులు, వీడు ఫలానా వంశస్థుడు అని రాయిస్తాడు. దాని కింద కట్ చేసి ఇస్తాడు. ఇంకా అది ఉండదు, ప్రూఫ్ ఉండదు. అమ్మేశాడు, పేదవాడు అయిపోయినాడు, సాక్షులు పట్టుకొచ్చారు, ప్రూఫ్ అయిపోయింది, స్క్రోల్లో ప్రూఫ్ అయిపోయింది. అయిపోతే ప్రధాన ఎదురుగుండగానే అంతా అయిపోయింది, కట్ చేసాడు. కట్ చేసేసి నిప్పులో కాల్చిస్తారు. That shall be destroyed by fire in the presence of the high priest. No more records. ఇప్పుడు వాడు కొనుక్కున్నాడు, వాడు ఇష్టమైతే వీడికి 2 పైసలు ఇస్తాడు, వాడు ఇష్టమైతే వీడికి కొంచెం పండించే 2 ఫలములు ఇస్తాడు, వాడు ఇష్టమైతే కొంచెం పని చేసుకుంటే ఏదో కొంచెం ఇస్తాడు, వాడు ఇష్టమే. ఎందుకంటే భూమి ఎవరిదైంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? అరే మా అన్నయ్య కదా, మా మామ కదా, మా బావే కదా, మా మేనమామే కదా, మా మేనమామ కొడుకే కదా. ఆ సాక్షులు ఏమంటారు? రై మీ ఓడిరా, మన వంశస్థుడు, సిగ్గులేదా? అలాగా అంటారని వాళ్ళు భయపడిపోతారు, అవమానం పడిపోతారని
వాడు వచ్చి ఎంతో కొంతడికిచ్చి పేదరికం నుండి మీదకెత్తుతాడు. ఆ విధంగా ఇజ్రాయేలీల్లో పేదలు ఉండరు. ఆ విధంగా ఇజ్రాయేలీల్లో దరిద్రులు ఉండరు. ఆ విధంగా ఇజ్రాయేలీల్లో కూలి పని చేసి బతికిన వాడు ఉండడు. ఎంతవరకైతే ఇడిపించుకోలేడో వాడు ఇడిపించి వీడికి సహాయం చేస్తాడు. దిస్ ఈజ్ ద లా ఆఫ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క నియమమై ఉన్నదే. దేవుని ఉద్దేశం ఏమిటి? లెట్ దేర్ బి ఈక్వాలిటీ అమాంగ్ ద ఇజ్రాయెలైట్స్, అమాంగ్ ది జెవిష్ పీపుల్. యూదులలో ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి. ఇజ్రాయేల్లో ప్రతి ఒక్కరు కూడా దరిద్రుడిగా పేదవాడిగా ఉండకూడదు అన్న తలంపుతో ఇంకొకడికి అమ్మకూడదు. మనలో మనమే అమ్ముకోవాలి. ఎలాగ అమ్ముకోవాలి? మళ్ళీ ఇడిపించుకున్నట్లుగా అమ్ముకోవాలి. ఆ పద్ధతి ఇందులో ఉంది. ఎందులో? స్క్రోల్లో. అవునా? ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు పరలోకంలో. ఎవరది? ఆయన చేతిలో ఏముంది? ఏ చేతిలో? ఇప్పుడు కుడి చేతిని కూర్చి చెప్పాలి. ఎడం చేతులు ఎందుకు లేదు? రెండు చేతుల్లో ఎందుకు లేదు? కుడి చేతిలోనే ఎందుకు ఉన్నది? ఇట్స్ ఎ స్పెషల్ మెసేజ్, ఎ వెరీ స్పెషల్ మెసేజ్. వై ఇట్స్ ఇన్ ద రైట్ హ్యాండ్? నువ్వేమంటావు? యెషయా గ్రంథంలో ఇదిగో నీతి నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అనుంది. నీతి అనేది నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అనుంది. నీతి అనే దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకుందును అని యెషయా గ్రంథంలో ఉంది. 40-45 అధ్యాయంలో 41 అక్కడ ఉంది. అది నాకు గుర్తులేదు. ఇప్పుడు నువ్వు అది చెప్తావు, ఎందుకంటే అది నీతి హస్తం అని చెప్తావు. దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వీడి చేతిలో ఉన్నది ఏంటిది? ఏ భూమి? ఎవడు అమ్మాడు? The one sitting on the throne in the heaven, holding a scroll in the right hand, whose land, sold by whom, and who has come forward to release it, paying the required amount? ఎవడమ్మాడు ఆ భూమి? ఎవడు ఇడిపించడానికి వచ్చాడు? ఎవడో దగ్గర బంధువుడు. అదే కదా స్క్రోల్ అంటే, అదే కదా. మరి ఇప్పుడు చెప్పాలా లేదా? మరి చెప్పాలి. ఒకసారి ఒక ఆయన సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేశాడు నా భార్యకు. అంటే నాకు ఫోన్ చేశాడు, నేను లేను, నా భార్య పట్టుకుంది ఫోన్. ఎవరండి అంటే, నేను పలానా. మీరేనంటే, నేను పలానా పరమస్తు గారి భార్యని. అమ్మ వందనాలు. వందనాలు. అమ్మా అయ్యగారు లేరా? బయటికి వెళ్ళినారు. ఏం చెప్పాలా అని అడిగింది నా భార్య. ఏం లేదండి, ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు ప్రకటన గ్రంథమును గురించి బోధిస్తున్నారు, ఏడ్చినట్టుందండి. ఆ అయ్యగారు ప్రకటన గ్రంథం చదువుతుంటే పరలోకం కనబడుతుందని అన్నాడట. సికింద్రాబాద్ నుండి ఫోన్ చేసి చెప్తాడు. అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు వాడి చేతిలో ఉన్న స్క్రోల్ ఎవడమ్మాడు? భూమి. ఎంతకమ్మాడు? ఎవడొచ్చాడు? ఎవరో సాక్షులు ఈడిపించడానికి, తిరిగి కొనుక్కోవడానికి. మరి ఆ స్క్రోల్ అదే కదా. లేవి గ్రంథంలో నేను 25వ అధ్యాయంలో మీకు చదివి వినిపించాను కదా కిందటి వారం. ఇప్పుడు వెళ్తే మీరు వినండి. ఆ స్క్రోల్లో ఎవడు భూమి ఉంది? ఎవడమ్మాడు? ఎవడు కొనుక్కుంటున్నాడు? ఇట్ నాట్ ఏ క్వశ్చన్ కాదా? వండర్ఫుల్, వండర్ఫుల్. ఇప్పుడు వినండి. ఇప్పుడు మీకు నేను రిలీజింగ్ సీల్స్ ఆఫ్ స్క్రోల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ లార్డ్, దేవుని యొక్క చేతిలో ఉన్న స్క్రోల్ మీద ఉన్న 7 ముద్రలు విప్పుట అన్నటువంటి పాఠంలో గురించి పార్ట్ 2 ఇవాళ చెప్తున్నాను. ఇప్పుడు నేను మహాదేవుని హస్తములో 7 ముద్రలు గల స్క్రోల్ ఉన్నది. దేవాది దేవుడైన మహాదేవుని చేతిలో ఆ స్క్రోల్ ఎటువంటి టైటిల్ డీడ్ అయి ఉండాలో, దానికి టైటిల్ డీడ్ అని ఇంగ్లీష్లో చెప్పాను కదా, అది ఎటువంటి టైటిల్ డీడో, భూమి యొక్క యాజమాన్యపు హక్కు గల దాఖలా అది.
భూమి యొక్క యాజమాన్యపు హక్కు గల దాఖలా, తెలుగులో అలాగంటారు దాఖలా అంటే ద లీగల్ రైటింగ్ ఈజ్ కాల్డ్ దాఖలా. ఎనీ రైటింగ్ ఇఫ్ ఇట్ ఈస్ లీగలీ రిటన్ అండ్ announced and countersigned by the judge in the court, it will be called దాఖలా. తెలుగులో దానికి దాఖలా అంటారు. ఆ భూమి యొక్క యాజమాన్యమును గూర్చి రాయబడిన దాఖలా అందులో ఉంది. ఎందులో? ఆ స్క్రోల్లో ఉంది. నేను దాని అర్థం మీకు చెప్తున్నాను. దాని పేరు ఏంటంటారు? మళ్ళీ అందరూ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. భూమి యొక్క యాజమాన్యపు హక్కు గల దాఖలా అనేది ఆ స్క్రోల్. వాట్ ఎ వండర్ఫుల్ పీపుల్. అరే మీకు అన్నీ చెప్పిస్తున్నారు, మీకు అన్నీ తెలిసిపోతుంది. మళ్ళీ చెప్పండి, ఆయన చేతిలో ఏ చెయ్యి మర్చిపోండి, ఆయన చేతిలో ఉన్న స్క్రోల్ చెప్పండి. ఆయన చేతిలో ఉన్న స్క్రోల్ ఏమిటంటే యాజమాన్యపు హక్కు గల దాఖలా. హల్లెలూయా. బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండము చాప్టర్ 1 verse 28. లెట్స్ రీడ్. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేని గురించి? భూమిని గురించి. ఇప్పుడు దేవుడు మొట్టమొదటి భూమిని సృష్టించి ఆదమ హవ్వను సృష్టించి భూమి ఎవరికి ఇచ్చాడు? టు whom the land created by God has been given to the first human being, Adam. What was given? जमी. और तो बुझले तो बड़े लोगों पूरे बुझले तो the land was given by whom? By the author of the creation. ఎవడైతే సృష్టికి అధికారం ఎవడో సృష్టించాడు ఆ భూమి ఎవడిది? అంతే కదా. ఆ భూమి ఎవడిది? ఎవడికి ఇస్తున్నాడు? ఆదమెవడు? దేవుని కొడుకు. ఆదమెవడు? తండ్రి కొడుకు ఇచ్చాడు లేదా? ఇప్పుడు ఆ భూమి ఎవడిది? ఎవడిది? ఊరికనే ఇచ్చాడు. అందుకే నో మోర్ రైటింగ్. అమ్మేడా? తాకట్టు పెట్టాడా? తండ్రి కొడుక్కి ఏం చేశాడు? అందుకనే ఇట్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద స్క్రోల్. ఓకే, అర్థమైందే? అరే మీకు ఎటువంటి విషయాలు చెప్తున్నాడు రా దేవుడు. మీరు ఫలించి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి అన్నాడా లేదా? అమ్మాడా? తాకట్టు పెట్టలేదు కదా. చూడు ఇప్పుడు దానికి నేను నా దగ్గర బైబిల్లో ఏం చెప్తుందో నేను చదువుతాను, వినండి. బుక్ ఆఫ్ జెనిసిస్. యు నో ద మీనింగ్ ఆఫ్ జెనిసిస్? జెనిసిస్ అంటే అర్థం ఏంటి తెలిసిన? సోర్స్. జెనిసిస్ అంటే ద మీనింగ్ ఆఫ్ జెనిసిస్ ఇస్ సోర్స్. Source what? Source of knowing what? The details of creation. Book of Genesis ante the source of knowing what? The detailed information about what? About the creation. The book of Genesis, book of source. Now let me read. God blessed them. God didn't sell them. God didn't give it under mortgage. తాకట్టు ఇచ్చాడా? అమ్మాడా? దేవుడు ఏం చేశాడు? బ్లెస్డ్. గాడ్ బ్లెస్డ్ దెమ్ అండ్ గాడ్ సెడ్ అంటు దెమ్, బీ ఫ్రూట్ఫుల్, ఫలదాయకంగా ఉండండి, అండ్ మల్టిప్లై,
మీరు విస్తరించండి. అండ్ రీప్లెనిష్ ద ఎర్త్, భూమిని మీరు స్వాధీనంలో తీసుకొని దాన్ని ప్రయోగించండి. అండ్ సబ్డ్యూ ఇట్, దాన్ని మీ ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకోండి. పండ్ల కొరకు, పొలం కొరకు, గోధుమల కొరకు, బార్ల కొరకు, జొన్న కొరకు, మీ ఇష్టం. అండ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ ద ఫిష్ ఆఫ్ ద సీ, సముద్రంలో ఉన్న జలచరాదుల మీదకి మీరు ఆజ్ఞాపించండి, వాటిని ఏలండి, వాటిని పరిపాలించండి. అండ్ డొమినియన్ ఓవర్ ద ఫౌల్ ఆఫ్ ద ఎయిర్, వాయుమండలంలో విహరించుతున్న పక్షులను కూడా మీరు రాజ్యం ఏలండి, ఆజ్ఞాపించండి. అండ్ డొమినియన్ ఓవర్ ఎవ్రీ లివింగ్ థింగ్స్ దట్ మూవ్ అపాన్ ద ఎర్త్, భూమి మీద చలిస్తున్నటువంటి సమస్త జీవరాశులను కూడా మీరు పరిపాలించండి, ఏలండి. జలచరాదులను, ఆకాశమందు ఎగురు పక్షాదులను మరియు భూమిని మీరు ఏలండి, పరిపాలించుకోండి అని వారికి ఆశీర్వదించాడు. అమ్మాడా? తాకట్టు పెట్టాడా? ఇప్పుడు ఆ భూమి ఎవరిదైంది? భూమి ఎవరిదైంది? ఇంతకు పూర్వం ఎవరిది? నాన్నగారిది. ఇంతకు పూర్వం ఎవరిది? నాన్నగారు ఎవరికి ఇచ్చారు? కొడుకు ఇచ్చాడు. ఇచ్చాడా? ఇప్పుడు లూకాసు వార్త 4వ అధ్యాయంలో నేను చెప్పినప్పుడు చదువుతారు అంతే. 4వ అధ్యాయం తీసి పట్టుకోండి. భూమి మీద సర్వ హక్కులు ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. భూమిని వశపరుచుకోమని ఎవడికి చెప్పాడు? భూమి మీద పండించుకోమని ఎప్పుడు చెప్పాడు? నీ ఇష్టం వచ్చిన పండ్లు పండించుకో అన్నాడా లేదా? ఏలుమన్నాడు కదా. జలచరాదులను నువ్వు ఏలు తిను, పక్షులను ఏలు తిను, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఎవరికి? అప్పుడు కుమారుడు ఏం చేయాలి? కుమారుడు ఏం చేయాలంటే, ఇది నాది, మా నాయన ఇచ్చాడు, రైట్రా, ఇది తీసుకెళ్ళు, ఈ మొక్క అమ్ముకొని పైసలుతాయి, రైలరా, ఇది ఈ మొక్క తీసుకెళ్ళి తాకట్టు పెట్టి పైసలుతాయి. కొడుకు చేస్తున్నాడు. వీడికి అమ్మంటున్నాడు, తాకట్టు పెట్టమంటున్నాడు. ఎందుకు? అంత నాదే. అలాగ చేశాడు. ఎవడాడు? ఆ కొడుకు. తండ్రి మాట వినలేదు. వీడు ఇల్లు కట్టాడు. తలుపు తాళాలు వేసుకొని వచ్చారా? తలుపులు ఇప్పుకొని వచ్చారా? తాళాలు వేసుకొని వచ్చారు. వాళ్ళు తలుపులు ఇప్పుకొని వస్తే ఈ ప్రక్కడు ఆ ప్రక్కడు వీడు వాడు ఏం చేస్తారు? దూరుతారు లేదా? వీడు దూరు అనక్కర్లేదు, రా అనక్కర్లేదు. అర్థమవుతుందా? అటు తలుపు ఇప్పుకొని వచ్చాడు కనుక ఎవడైనా దూరుతాడు. ఎవడు దూరుతాడు? ఎవడైతే దొంగో, ఎవడైతే దోచుకుంటాడో, ఎవడైతే నీతి లేనోడో, ఎవడికైతే భయం ఉండదో, ఎవడైతే లోక సంబంధికుడో వాడు దూరుతాడు. ఇప్పుడు వాడికి అధికారం ఉంది దూరడానికి. అధికారం ఉందా లేదా? ఇటు పిలిచేటేటి దీపక లాజరస్, అరే ఇది నా ఇల్లురా, తలుపు తీస్తున్నాను, లోపల దూర్రా అన్నాడేటే. అన్నావా దీపక లాజరస్? జనరల్ మేనేజర్ అలాగ అనలేదట. ఎప్పుడైనా లోపల దూరుతాడేమో తాళం వేసావు కదా, తాళం వేసుకొని వచ్చాడు. తాళం ఇప్పేసి ఎవడికి, అరే నేను జనరల్ మేనేజర్ని చెప్తున్నాను వచ్చి దూర్రా అని చెప్పకుండానే తాళం ఇప్పేసి వచ్చాడు అనుకో, దూరుతాడు లేదా? దూరితే ఇప్పుడు అది ఎవడి చేతికి వెళ్తుంది? దూరినుడి చేతికి వెళ్తుంది లేదా? అలాగే దేవుని యొక్క కుమారుడైన ఆడమ్ దేవుడు చెప్పకపోయిన పని చేసినందుకు ఎవడైతే దానికి హక్కుదారుడో, ఎవడైతే దుర్నీతికి అధిపతో, ఎవడైతే అబద్ధానికి అధిపతో, ఎవడైతే అపవిత్రతకు అధిపతో, ఎవడైతే అవిధేయతకు అధిపతో వాడు లోపల దూరలేదా? ఇప్పుడు జనరల్ మేనేజర్ ఇక్కడ కూర్చొన్నాడు, కొడుకులు భార్య కూర్చున్నారు, లోపల దూరి మొత్తం సామాన్లను తీసి బయట బారేశాడు. వాడు సామాన్లు సెట్ చేసుకున్నాడు. ఎవడు లోపల దూరినాడు, సెట్ చేసుకొని రెండు అని పిలిచాడు లేదా ఇరుగు పొరుగు వాళ్ళకి.
పెద్ద భోజి పెడతాడు, ఇది పళ్ళు గిళ్ళు మీరు తింటున్నారు లేదా? ఆ లోపలికి వచ్చి మీరు తింటున్న వాళ్ళు మీరు ఏమనుకుంటారు? ఈయన కొనుక్కున్నాడు కావాలా, ఇట్స్ ఎ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్. కొన్నాడు, అమ్మేశాడు. ఆ లోపల దూరాడు, నువ్వేమనుకోవాలి? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే కావాలా? లేకపోతే వీడికి అద్దెకి దింపాడేమో. శుభ్రం వచ్చి తింటున్నారు లేదా? పళ్ళు తింటున్నారా? ముస్తుగా తింటున్నారా? కోడి మాంసం తింటున్నారా? తింటున్నారు, కూర్చొని తింటున్నారు. ఆ ఇల్లు నీదే వాడిదే? నీదేగా వద్దురా, నువ్వు ఆ లోపల దూరాడు కదా, దూరిపోడు అంతా నీకు తిండి పెడుతున్నాడు కదా మీ అందరికి కూడా. నీదే వాడిదే ఆ ఇల్లు? నీదే వాడిదే? మరి నువ్వు కొడుకు కదా, తండ్రి నీకు ఇచ్చాడు కదా. ఇప్పుడు తండ్రిదా కొడుకుదా ఎవడిది? అలాగని ఈ భూమి మీద దుర్నీతి ప్రవేశించింది కనుక దుర్నీతికి అధిపతి అయినవాడు, దుర్మార్గతకు అధిపతి అయినవాడు, దోచుకొనుటకు అధిపతి అయినవాడు లోపల దూరి వచ్చాడు. రా, భూమి అడిగి ఇచ్చావు కదా, నీ కొడుకు కదా, అది ఇప్పుడు నాదైపోయింది. ఎందుకో? వాడు నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడు. నీలాగా వాడికి లేదు, వాడు దుర్నీతి చేశాడు. ఐఎమ్ ద ఆథర్ ఆఫ్ ద ఆల్ దుర్నీతి. ఎస్ ఎస్ ఎస్, ఐఎమ్ ద అథారిటీ ఆఫ్ ఆల్ అన్రైచియస్నెస్. ఎస్, ఐఎమ్ ద అథారిటీ ఆఫ్ ఆల్ రాబింగ్. ఎస్, ఇట్స్ మైన్ నౌ. ఎస్, రైట్ ఇట్ మై నేమ్. నా పేరు రాయి అక్కడ. రాస్తాడా లేదా? మీరందరూ వచ్చి తింటున్నారు, ఇరుగు పొరుగులు వారు వస్తారా లేదా? పొగుడుతారా లేదా? వీడికి పొగుడుతారా? ఎవడికి పొగుడుతారు? ఎవడు? అలాగే ఇప్పుడు లోపలికి దూరిన వాడంతా కూడా వాడినే పొగుడుతున్నారు. వాడెవడు? సైతాన్ గాడు. సైతాన్ లోపలికి వచ్చి ఏం చేశాడు? బొమ్మలు పెట్టాడు, విగ్రహాలు పెట్టాడు, దేవుళ్ళు పెట్టాడు, దెయ్యాలను పెట్టాడు, దేవతలను పెట్టాడు. చూడు ఎన్ని పెట్టాడు లోపలికి. వాడు దుర్నీతి పడు కదా. ఈజ్ ద ఆథర్ ఆఫ్ ఆల్ అన్రైచియస్నెస్. ఆల్ అన్రైచియస్ వర్క్స్ హావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ అండ్ ఎంటర్డ్ ఇంటూ ద హోల్ వరల్డ్. రా, ఇది భూమి నీదే కదా. భూమి ఎవడిది? వాడిదే. వాడికి ఇచ్చాడు కొడుక్కి. కొడుకు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు. అందుకే ఇప్పుడు వీడు ఎప్పుడైతే దుర్నీతి చేశాడు, ఎప్పుడైతే తలిపిప్పాడో దూరడా లోపలికే. మరి వాడు తప్పు ఎవడిది? జనరల్ మేనేజర్ తప్పు, తలిపేయలేదు. తలిపేసావా? జనరల్ మేనేజర్ లాక్ చేసేవా? లాక్ చేసాడు. ఎంత లేకపోతే వాళ్ళు దూరిపోతారు. లోపల డబ్బు ఉందా? బంగారం ఉందా? వెండి ఉందా? నీ కొడుకు వాచిగేసి ఉందా? అన్నీ ఉన్నాయి. అందుకే తాళం వేసాడు. తాళం వేయకపోతే అటు లోపల దూరుతాడు. చూసావా? అంత తెలివైనడు కొడుకు. అలాంటి తెలివితేటలు వాడికి లేకపోయింది. తండ్రి నాకు ఇచ్చిందనే నేను కాపాడుకోలేకపోతానని వీడు ఎప్పుడైతే తలిపిప్పుడు లోపల దూరిపోయినారు. వీళ్ళు లోపల రా, భూమి నీదే కదా, నా పేరు రాయ్. ఏ దినమైతే కుమారుడైన ఆడమ్ అపకీర్తి చేశాడో, అవమానం చేశాడు, అబద్ధం మాట్లాడినాడు, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడో, దేవునికి లెక్క పెట్టలేదు, దేవుడు ఇచ్చిన దానిలో జాగ్రత్త వహించలేదో, అప్పుడు లోపల ఎవరు దూరిపోయారు? లోకస్తులు. ఎవరు దూరిపోయారు? డీమెన్స్. ఎవరు దూరిపోయారు? సైతాన్ శక్తులు దూరిపోయామంటున్నారు. భూమి నీదా వాడిదా? నాది. ఇప్పుడు వాడికి ఇచ్చేవు కదా, ఇప్పుడు నాది అయిపోయింది. అది రాయ నా పేరు ఫలానా 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 వాడిది ఈ భూమి. సీల్ చేయి. 1 2 3 4 5 6 7 సీల్స్. ఆడి చేతిలో ఎందుకుంది? భూమి ఆడిది కనుక. భూమి విడిదే, భూమి ఆడిది. మరి ఇప్పుడు సొంతం అయిపోయిందా లేదా? ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ వన్ హ్యాండ్ టు అదర్ హ్యాండ్. రాసి ఉన్నాడు, ముద్ర వేసాడు, పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, అయ్యో బాబోయ్, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి. ఎస్తేర్, పిస్తేర్, కిస్తేర్, లస్తూర్, మస్తూర్ అన్నీ అయిపోయినాయి. వీళ్ళందరూ ఇంకా చేతులు అలాగే ఉంది. ఇంతమంది రాజులు, ప్రవక్తలు అందరూ గతించిపోయారు.
కానీ వాడి చేతిలో ఎందుకు? ఈ ముద్రలు విప్పుటకు తగినవాడు యోగ్యుడెవడేనే? మహాకాశముల ముందు ఉన్నాడా? భూమి మీద ఉన్నాడా? భూమి కింద ఉన్నాడా? ఎవడు లేడు కనుక ఆడు వచ్చిన దాకా పట్టుకున్నాడు. లేదా మనోడు వచ్చి అది రుజువు చేసుకోవాలి లేదా? రుజువు చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి లేదా? సాక్ష్యాలు సబ్మిట్ చేయాలి లేదా? పట్టుకొని కూర్చోన్నాడు. ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు, ఎవడూ లేడు. ఎప్పుడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎవడొస్తాడు, 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 ఎవడు లేడు, ఎవడు లేడు, ఎవడు లేడు, ఎవడు లేడు. ఇప్పుడు చదవ లూకాసు వార్త 4వ అధ్యాయంలో 5, 6, 7 వచనములు చదువు. బుక్ ఆఫ్ సెయింట్ లూక్ చాప్టర్ 4 verse 5 through 7. రీడ్. అపవాది ఆయనను తీసుకొని పోయి, అపవాది ఎవడాడు? ఎవడాడు? ఆ భూమి ఎవరి చేతికి వచ్చింది? అపవాది ఎవడు? హెడ్ ఆఫ్ ది అన్రైచియస్నెస్, హెడ్ ఆఫ్ ది అపరాధములు, హెడ్ ఆఫ్ ది అబద్ధములు, హెడ్ ఆఫ్ ది దోచుకుంటా, హెడ్ ఆఫ్ ది మింగేయడం, హెడ్ ఆఫ్ ది ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం. వాడు హెడ్ కదా, వాడి చేతికి వచ్చింది కదా. వాడు ఏం చేశాడు? వాడు ఇష్టం వచ్చినాడు. ఏం చేశాడు? వచ్చి నువ్వు స్టూడెంట్, ఓకే, ఈ రూమ్లో 3 స్టూడెంట్లు, ఆ రూమ్లో 4 స్టూడెంట్లు, ఈ రూమ్లో 5 స్టూడెంట్లు పెట్టాడు. ఎవడితో లోపల దూరాడు. వీడికి భూమి ఎప్పుడు వస్తుంది? జనరల్ మేనేజర్కి వీడు రివ్యూ చేసుకుంటే కదా వస్తుంది. రివ్యూ చేసుకోవడం టైం ఉంది కదా. కోర్టుకి వెళ్ళగానే కోర్టు రివ్యూ చేస్తుందా? స్టాంప్ కొడుతుంది. ఫలానా డేట్ వాయిదాలు వేస్తుంటే తిరుగుతూనే ఉంటాడు జనరల్ మేనేజర్. అర్థమైందా లేదా? మీకు పాయింట్ అర్థమవుతుందా? పాఠం అర్థమవుతుందా? ఇప్పుడు ఆడి చేతిలో ఉంది. ఎందుకు? ఎవడు విడిపించినోడు లేకపోయాడు, ఎవడు విడిపించినోడు సామర్థ్యం గలవాడు లేడు. ఇప్పుడు సైతాన్ గడు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు అంటే అర్థం ఏంటి? మోర్ దెన్ 7,000 years, వాడి చేతిలో స్క్రోల్ ఉంది. ఎవడి చేతిలో? దేవుడి చేతిలో. సృష్టికి పూర్వము లెట్ దెర్ బి ఎర్త్ అన్నాడు. అప్పుడు కింద నుండి భూమి బయటకు వచ్చింది. అప్పటి నుంచి భూమి ఆడిదే. ఈవిడు సరిగ్గా కాపాడుకోలేకపోయాడు కనుక, సరిగ్గా చేసుకోలేకపోయాడు కనుక ఆ లోపల దూరం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మారిందా లేదా? యాజమాన్యం మారిందా లేదా? ఇందాక చెప్పాను, యాజమాన్యం మారిందా లేదా? డిసిప్లిన్ మారిందా లేదా? మరి రూలింగ్ మారిందా లేదా? రాయ్ అన్నాడు. సిలే 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఎవరి చేతికి వచ్చింది? అది దుర్నీతికి హెడ్ అయిన మన చేతికి వచ్చింది. ఎవరి చేతికి వచ్చిందా? అది వచ్చిందా లేదా ఇప్పుడు రుజువు అవుతుంది. యేసు ప్రభు పట్టుకుని వచ్చాడు. యేసు ఇలా రా, నువ్వురా, ఇడు యేసు వచ్చాడు. చూడురా, చూడు ఆ భవనాలు చూడు, ఆ బిల్డింగ్లు చూడు, అమెరికా చూడు, ఆ లండన్ చూడు, ఆ యూరప్ చూడు, ఆ సీరప్ చూడు, ఆ గీరప్ చూడు, ఆ తోరప్ చూడు, అన్ని అప్పులు చూడు. ఉన్నాయి లేవా? ఉన్నాయా? అది నాకు నా స్వాధీనం ఉంది. నేను నా ఇష్టం వచ్చినోడికి ఇస్తాను. నువ్వు నాకు మొక్కేమంటే నీకు ఇస్తాను అన్నాడు. ఎవడికంటున్నాడు? మరి యేసు ఏమంటున్నాడు? సమస్తము నా నోటి నుండి వచ్చిన మాటకు అనుకూలంగా సంభవించాయి అని అంటున్నాడా? ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు అని రాసి ఉన్నదా? ఆయన ఉంటుండగా సమస్తం సృష్టించబడింది రాసి ఉన్నాడా? మరి మాట్లాడగలడా? ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? వీడికి మాట్లాడడానికి అధికారం లేదు. ఎందుకు? వీడి నాయన భూమి, వీడే నాయన, వీడిదే భూమి, కానీ వీడి చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? దుర్నీతి పడి ఎవరి చేతిలో ఉంది? ఏం మాట్లాడలేకపోతున్నాడు. చదువురా. అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపించి,
ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది నాకు ఎవడు అప్పగించాడు? ఆదం. ఎవడు అప్పగించాడు? ఆదం కబుడిచ్చాడు వాడు అయ్యా. ఆదం కబుడిచ్చాడు వాడు అయ్య ఇచ్చాడు. ఆదం ఎవడికి అప్పు చెప్పాడు? ఇట్లా ఇటు సైతాన్ గడు అటెళ్ళు ఇటు తిరుగు. ఇడు అంటున్నాడు చదువురా. ఇది నాకు అప్పగింపబడి ఉన్నది. చెప్పు. ఇది నాకు అప్పగించబడి ఉన్నది. ఇడేమనాలి? నువ్వను ఒరే రాస్కల్, భూమి నాదిరా, నీకెవడు అప్పు చెప్పాడు? ఎవడు అప్పు చెప్పాడు? నేను ఇచ్చాను ఎప్పుడైనా? నువ్వేమంటున్నావు? నాకు అప్పచెప్పబడిందే. ఇదేమంటున్నాడు? చదువురా. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది నాకు అప్పచెప్పబడింది. ఎవరిది భూమి? తండ్రిది. ఎవడికి ఇచ్చాడు? కొడుకు ఇచ్చాడు. ఈ కొడుకు అంటున్నాడు, ఏమంటున్నాడు? నాదిరా అన్నాడా? ఎవడెవరా నువ్వు అనగలిగాడా? ఒరే నా భూమి నీకెవడు రాపు చెప్పాడు అన్నాడా? నోరు మూసుకున్నాడు. ఎందుకంటే వాడికి అప్పచెప్పాడు. ఎవడు? వీడు రెండవ కుమారుడు. ఒరే నీ బాబు మొదటి కుమారుడికి ఇచ్చాడురా. ఆ మొదటి కుమారుడు నాకు ఇచ్చాడు, మీ అన్న ఇచ్చాడురా. అందుకే ఫస్ట్ యాడమ్, సెకండ్ యాడమ్. అర్థమైందా? అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఏంటి అప్పగించాడు? అధికారము, ఇంకా రాజ్యముల మహిమ, ఇంకా అంత మొత్తం. టు whom it was handed over? To Satan. Satan is saying Jesus, hey Adam, I am not Adam. Second Adam. You are first Adam handed over me. You are the second Adam. Bow your head. నా పాదాలు బొరకొట్టు నా కొడుకు నీకు ఇస్తాను నేను. ఇప్పుడు వీడంటాడు, నేను నీకు మొక్కను పోరా అంటాడు. అంటాడా లేదా? రేయ్, తిండి వలన కాదురా, దేవుని నోటి నుండి వచ్చి మాట వలన మనుషులు జీవిస్తున్నారు. రే నువ్వేంట నాకు ఇస్తావు అని అన్నాడు అనుకో, ఈ అడిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోరా. ఆడు వెళ్ళిపోయాడు. ఈడేం చేస్తాడు? నువ్వు నాకు మొక్కవా, నీకు ఇస్తాను ఉండు. 4 పాములు పంపిస్తాడు, 3 జర్రెల్ని పంపిస్తాడు, 4 రాళ్ళీసుల్ని పంపిస్తాడు, 4 పక్కనగా మందిరం కట్టని పంపిస్తాడు. ఇప్పుడు దేవుని పని, దేవుని రాజ్యం వాడు కట్టకుండా ఏం చేస్తాడు? ఆడ కడుతుంటే ఎరగొడతాడు. అదే జరుగుతుంది. ఇప్పుడు ఆడి చేతిలో ఉంది ఆ స్క్రూలు. కూర్చో. ఆ స్క్రోల్ మీద ఎవడికి అధికారం ఉంది? సైతాన్ గడికి. ఆ స్క్రోల్ మీద ఎవడికి అధికారం ఉంది కదా? ఇప్పుడు సృష్టి యావత్తు 7,000 years సృష్టి బాధపడుతుంది. ఎప్పుడు వస్తాడు? నాకు ఇడిపించేవాడు ఎప్పుడు వస్తాడు? నాకు ఎప్పుడు ఇడిపిస్తాడు? అబ్రహాము దేవుడు వస్తాడు, ఇస్సాకు దేవుడు వస్తాడు, యాకోబు దేవుడు వస్తాడు. కొట్ట అంటారు 4 కట్లు ఇడికలు చేయి. అబ్రహాం దేవుడు, మన పితరుల దేవుడు. కోట్ మరి బలిద్దని పొడిచే. మా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు 100, 200, 300, 400 సంవత్సరాలు గడిచిపోయింది. అబ్రహాం దేవుడు వచ్చాడా? ఇస్సాకు దేవుడు వచ్చాడా? యాకోబు దేవుడు వచ్చాడా? వాళ్ళు గడిపించాడా? వాడు బానిసత్వం అనిపిస్తున్నారు లేదా? ఆర్ దే నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్? వాళ్ళు దేవుని బిడ్డలు కారా? నువ్వు దేవుని బిడ్డడమైనను, దైవ సంతానమైనను, దేవుని రక్తంతో నువ్వు కడగబడి శుద్ధీకరించబడినను, దేవుడే నీతో మాట్లాడుతున్నాను. ఆయన సమయం ఇంకా రాలేదు కనుక నువ్వు అనుభవించి తీరవలసిందే. యూ హ్యావ్ టు ఎన్కౌంటర్ దెమ్. యేసు ప్రభువుకు జైలు పెట్టారు లేదా? బలంతో పొడిచారు లేదా? అంటతో కొట్టారు లేదా?
ఆక్తో అని పూసారు లేదా? అప్పుడు ఏమన్నాడు? అరే నేను దేవుడిరా అన్నాడా? ఒరే నేను యేసునిరా అన్నాడా? ఒరే నాకు అన్యాయం జరుగుతుంది అన్నాడా? అన్యాయం అనుభవించవలసిందే. ఎందుకంటే దేవుడు నిర్ణయించిన ఏర్పాటు చేసుకున్న సమయం ఇంకా ఆయనకి రాలేదు. ఇప్పుడు చూడు, రోమీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 చదువురా. 19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవడి కొరకు? ఎవడి కొరకు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. సృష్టి మిగుల ఆశతో. ఏది? ఈ సృష్టి ఎవరి చేతిలో ఉంది? సైతానుడి చేతిలో ఉంది. ద హోల్ క్రియేషన్ ఈజ్ నౌ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సాటన్. హీబ్రీయులు ఎక్కడున్నారు? ఈజిప్ట్లో ఉన్నారు. ఎక్కడా ఇటుకలు చేస్తున్నారు, ఎక్కడా చెమటలు కారిపోతున్నారు, ఎక్కడా రక్తాలు కారిపోతున్నారు, ఎక్కడా కొడాలు దెబ్బలు తింటున్నారు. ఎక్కడున్నారు? సృష్టి ఎక్కడుంది? సైతానుడి చేతిలో. వాళ్ళేంటి? అబ్రహాం దేవుడు తప్పకుండా వస్తాడు, మమ్మల్ని నడిపిస్తాడు. ఈ క్రైస్తవులు ఏంటి? తప్పకుండా యేసుప్రభు వస్తాడు, మాకు నడిపిస్తాడు. నువ్వు యేసుప్రభుతో సంబంధం ఉంటే కదా నీకు నడిపిస్తాడు. నువ్వు యేసుప్రభుతో సంబంధం లేకుండా ఉంటే నీకు యేసుప్రభు ఎందుకు నడిపిస్తాడు చెప్పు? ఎందుకు నడిపిస్తాడు? చదువురా 8వ అధ్యాయం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే ఉండు. అప్పుడు ఇజ్రాయేలీలు లేరా? యూదులు లేరా? భూమి మీద లేరా? ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని చదువురా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి కొరకు? దేవుని కుమారులు. ఇజ్రాయేలీలు దేవుని కుమారులు కారా? యూదులు దేవుని కుమారులు కారా? వాళ్ళు భూమి మీద లేరా? కానీ వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. దేవునితో సంబంధం లేదు. చదవాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. మిగిలి ఆశతో ఎప్పుడు వస్తారు? దేవుని కొడుకులు ఎప్పుడు వస్తారు? దేవుని కొడుకులు ఎలాగవుతారు? దేవుని కొడుకులు ఎలాగవుతారు? నేను నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి ప్రతి భాషలో ప్రతి వంశములో దేవుని కొరకు మిమ్మల్ని కొన్నాను లేదా? కొన్నాడు. వంకాయ నీ దగ్గర ఉన్నప్పుడు నీవే నావా? వంకాయ నీ దగ్గర ఉన్నప్పుడు నీవే నావే? నేను కొన్న తర్వాత నీవే నావే? అలాగనే ఇప్పుడు కొన్నాడు కనుక రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్నాడు కనుక నువ్వు ఎవరి తాలూకా ఆయనను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారులగుటకు. ఆయనను ఎందరు అంగీకరించారో వాళ్ళందరికీ దేవుని కుమారులగుటకు. అంటే క్రైస్తవులారా అంగీకరించండి రా. క్రైస్తవులారా నేను చెప్తున్న బోధ అంగీకరించండి. ఇజ్రాయేలీలు లేరా భూమి మీద? యూదులు లేరా? మరి ఏంటంటున్నాడు? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి ఎదురు చూస్తుంది, అడవి ఎదురు చూస్తుంది, సముద్రం ఎదురు చూస్తుంది, నదులు ఎదురు చూస్తున్నాయి, సృష్టి యావత్తు ఎదురు చూస్తున్నారు. మరి వాడు యూదులే, వాడు దేవుని కుమారులే, అబ్రహాము కుమారులు, ఇస్సాకు కుమారులు, యాకోబు కుమారులు, యాకోబు 12 వంశీయులు. అయ్యో బాబోయ్, ఉంటుండగానే వాళ్ళు కాదు. ఆయనని ఎందరు అంగీకరించారు వారందరినీ దేవుని కుమారులగుటకు అధికారం ఇవ్వబడిను. ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు నీకు. నువ్వు రక్త సంబంధికుడివా? క్రైస్తవుడివా? మీకేమన్నాను? ఐఎమ్ నాట్ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ సోల్, ఐఎమ్ స్పిరిట్ అనిపించానా లేదా? ఎప్పుడు చెప్పండి, నిలబడే అనండి. ఐఎమ్ నాట్ క్రిస్టియన్, ఐఎమ్ నాట్ స్లేవ్, ఐఎమ్ నాట్ అన్రైచియస్, ఐఎమ్ నాట్ స్పిరిట్ of demon, I am spirit of God. I am spirit of God. His spirit dwelleth in me. Honor the Lord. Sit down. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో
చదువుతున్నాడు. 19వ వచనం, 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం. ఇప్పుడు ఏ వచనం చదివినావు? 19వ వచనం. 19 చదువురా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. The earnest expectation of the creature waiteth for the manifestation of the sons of God. For the manifestation of sons of God. మీరు దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నారు, దేవుని ఆత్మచేత నడిపించబడి ఉన్నారు, దేవుని ఆత్మ సంబంధికులై ఉన్నారు. ఇటు మీరు అప్పుడు దేవుని కుమారులు. అప్పుడు ఆయనను అంగీకరించావు, ఆయనను అంగీకరించావు. నోటితో చెప్పడం కాదు, అంగీకరించావు. నువ్వు నిలబడు. ఈడు నా మొగుడు అని అన్నాను, మూడు అయిపోయినాడా? కోర్టుకు వెళ్తాను. జడ్జి నిలబడు. జడ్జి గారండి, ఈ నా మొగుడు నాకు సరిగ్గా చూడకుండా ఉన్నాడండి అంటే జడ్జి ఏమంటాడు? ఆడికి నీకు పెళ్ళి అయిందా? ముందు పెళ్ళి అయినట్లుగా రుజువు చేయాలి. అలాగా పెళ్ళి కాకుండా నా మొగుడండి నాకు తిని పెట్టకుండా ఉన్నాడు అండి అని అన్నదనుక నా పెళ్ళం. జడ్జి ఏమంటాడు? వాళ్ళమ్మ పోయి ఆడికి నీకు పెళ్ళి అయిందని ముందు రుజువు చేయి నీకు ఆడికి పెళ్ళి అయిందని అంటాడు. లేదు జడ్జి కూర్చోన్నాడు. ఈ నిలబడి అన్నాడు. ఈ జడ్జి గారండి మీరు కూర్చుని పోయారండి, నా మొగుడు నాకు అన్నం పెట్టకుండా ఉన్నాడు, నా మొగుడు నాకు పువ్వులు కొనుక్కుండా ఉన్నాడు, నా మొగుడు నాకు అసలు వాడంబరాలు కొనుక్కుండా ఉన్నాడు, నా మొగుడు నాకు మల్లె పువ్వులు కొనుక్కుండా, నా మొగుడు నాకు మరం కొనుక్కుండా ఉన్నాడు, నా మొగుడు నాకు లిప్స్టిక్ కొనుక్కుండా ఉన్నాడు. కూర్చున్నారు ఏంటంటే జడ్జి గారు ఏమన్నాడు? ఆడి నీ మొగుడిని రుజువు చేయ ముందు అన్నాడు లేదా? ఇప్పుడు ఆడు రుజువు చేస్తున్నాడు. ఆడు సైతాన్గాడు, ఒరే ఇదంతా నాకు ఇవ్వబడిందిరా, ఆడి చేతిలో ఉందే ముద్ర, అది ఇప్పురా సీలిప్పురా ఇప్పు చూడురా, ఎవడికి అప్పచెప్పారు? రుజువు చేయాలి లేదా? షల్ ఐ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఎవిడెన్స్ ఆర్ నాట్? ద ఎవిడెన్స్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. ద స్క్రోల్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ మై స్టేట్మెంట్. నాకు ముక్కరా నీకు అందిస్తాను అన్నాడు లేదా సైతాన్గాడు? అవన్నీ నాకు అప్పచెప్పబడి ఉన్నామన్నాడు లేడా? మరి ఇప్పుడు అది రుజువు ఎలా చేస్తుంది? ఆడి చేతిలో ఉన్న స్క్రోల్ ఇప్పుతుంది కదా, ముద్ర ఇప్పుతుంది కదా, ఒక ముద్ర, 2 ముద్ర, 7 ముద్రలు ఇప్పాలి కదా, ఇప్పుతుంది కదా, అప్పుడు రుజువు అవుతుంది. అలాగే ఇప్పినోడు ఎవడు లేడు, కూర్చో. ఎవడు లేడు, ఎవడు ఇప్పాలి? 8వ అధ్యాయంలో 19వ వచనం ఎవడు ఇప్పాలి? దేవుని కుమారుడు. ఎవడు ఇప్పాలి? దేవుని కుమారుడు. సృష్టి ఎవరి కోసం వస్తుంది? దేవుని కుమారుల కొరకు. అర్థమవుతుందా? దట్స్ వాట్ ఎ బ్లెస్సింగ్, ఎ రెవల్యూషన్ has been given to me in order to ensure that you are growing in the Lord, that you are growing in the glory, that you are growing in the glory and Lord and love and affection and in divinity. This is my responsibility. He has given me. భూమిని ఏలు, పండించుకో, ఆకాశ పక్షులు, జలచరాదులు, భూమి మీద ఉన్న సమస్త జంతువులు ఇచ్చాడు లేదా? మరి ఆడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడా? నాకు దేవుడు అప్పచెప్పాడు కనుక ఇది నాది, తప్పకుండా నేను ఇది చూసుకోవాలి అని చూసుకోవాలా లేదా? తెల్లారి 10 గంటలకు డ్యూటీకి వెళ్తావా లేదా? 5 గంటల అవగానే బయటకు వస్తావు లేదా? ఎన్ని ఫైల్ చేసావు, ఎంత డ్యూటీ చేసావు అడుగుతాడా? నువ్వు 10 గంటలకి డ్యూటీకి వెళ్తున్నావా? 11:30కి వెళ్తున్నావు. ఎందుకు వెళ్తున్నావు? 11:30కి. ఎన్ని గంటలకి? నీ ఆఫీసులో 12 గంటలకు వస్తున్నాడు. అర్థమైందా? 1 గంటకి సంతకాలు పెడుతున్నారు మీరు. నీ ఆఫీసులో 12 గంటలకు వస్తున్నాడు, నువ్వు 11 గంటలకు వెళ్తున్నావు. ఒకవేళ ఎవడైనా వచ్చి అడిగాడు అనుకో, బస్సు మిస్ అయింది, నా భార్య గర్భవతి, నా భార్యకు నొప్పులు స్టార్ట్ అయినాయి, ఒరే నా కొడుకులారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే నేను అప్పచెప్పబడ్డాను. ఎవడికి అప్పచెప్పబడ్డావు? దుర్నీతిపరుడికి. ద హోల్ ఎర్త్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ గాడ్స్, ఆల్ స్టాచ్యూస్ మేడ్ ఆఫ్ metals, made of
clay, made of stones, made of wood, all gods. How a God can be stone? How God can be gold? How God can be silver? How God can be wood? God is spirit. Wood, is it spirit? Stone, is it spirit? Silver, is it spirit? Diamond, is it spirit? I was a bloody fool when I was worshipping them. I was a bloody fool. I'm not talking about anybody else. I'm not scolding about anybody else. I'm scolding myself because I was the bloody fool. I worshipped such idols when I was in Lakshmi Narayana temple. I was a priest of Lakshmi Narayana temple. This is my testimony. I'm not going to talk about any other religion. I don't have any authority to talk about any other religion. I'm talking about my previous life. Paatava gatinchanu, all things have gone away. Now no more golden god. Now no more wooden god. Now no more stony god. Now no more copper god. Now spirit God is my God. This is my testimony. I'm not talking about any other religion of the world. This was my life. That was my life. And now this is my life. I was a bloody fool. Now I'm an anointed fool. Anointed fool. I'm an anointed fool. Who the Simon was? A fisherman. Was he intelligent? When God called, he anointed him. Who was Abraham? He was a pagan. Abraham ఎవడు? అన్య దేవతలను ఊరూర్లు తిరిగి అమ్ముకుని బతికేవాడు బొమ్మలను. ఇది మీ దేవుడు, ఇది మీ దేవుడు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాంకి ఏం చేశాడు? అభిషేకం చేశాడు, ప్రతిష్ఠించాడు. అలాగే నాకు పిలిచినప్పుడు ఆ రాళ్ళు బొమ్మలను వదిలేశాను, రాగి బొమ్మను వదిలేశాను, ఇతర బొమ్మను వదిలేశాను, చెక్క బొమ్మను వదిలేశాను. ప్రభు దగ్గరికి వచ్చాను. ప్రభు నన్ను అనౌన్స్ చేసి జ్ఞానం ఇచ్చి, ఒరే మూర్ఖుడా, చిత్తం ప్రభువా, మళ్ళీ మూర్ఖత చేయకోలేదు ప్రభువా, నేను మళ్ళీ మూర్ఖత చేయను. ఇఫ్ ఐ కమిట్ అగైన్ ద సేమ్ ఫూలిష్నెస్, గాడ్ షల్ స్పిట్ మీ అవుట్. అట్టో నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయదలచేతనే బుక్ ఆఫ్ రెవల్యూషన్లో ఉంది. ఒకసారి నోటి నుంచి బయట పట్టమంటే మళ్ళీ నువ్వు నోటికి వెళ్ళవు. అది నా పరిస్థితి. నా పరిస్థితి నేను చెప్పుకుంటున్నాను. హౌ ఫూలిష్ ఐ వాజ్, హౌ బ్లడీ ఫూల్ ఐ వాజ్, హౌ ఇగ్నోరెంట్ ఐ వాజ్, హౌ ఇన్నోసెంట్ ఐ వాజ్. I don't know about any other country. I don't know any about other religion. I am not talking about other religion. I am talking about my own testimony. This is my life. That was my life. This is my life. I am talking about my previous life. నా గత జీవితం గురించి నేను చెప్పుకుంటున్నాను. నేను అప్పుడు ఎలా బతికాను, ఎలా తిన్నాను, ఎలా మొక్కాను, దేన్ని మొక్కాను. అబ్రామా, నీ బుర్ర మీద గంప ఉంది కదా, గంపలో రకరకాల బొమ్మలు ఉన్నాయా, ఆ కొండెక్కి ఈ అడుగు ఎక్కి, ఆ కొండెక్కి ఈ కొండ దిగి అక్కడ ఆడికి, ఇదిగో నీ దేవుడు నమ్ముతున్నావు, ఆడిచ్చిన గింజలతో బతుకుతున్నావు. అలాగే నేను బ్రతుకుతుండగా అబ్రామ రా అన్నాడు. నాకు దేవుడు పిల్లలేదు, కానీ మా వాళ్ళు తంతోలిశారు. ఇఫ్ ఐ సే గాడ్ కాల్డ్ మీ, ఐ విల్ బికమ్ లయర్. దేవుడు నాకు పిలిచాడని చెప్తే నేను అబద్ధికుడిని అయిపోతాను. మా వాళ్ళు గుండె మీద తంతోలిశారు. పరమాలముండ కొడక అని అన్నారు. నేనన్నా అలగరి తొయ్యాక్షి అమ్మ నీకు పుట్టలేదు. వాట్ వేధవా, పరమస్థ అప్పనరసింహ స్వామి, నేను నీ కొడుకు పొరవదవా, దొంగతనంగా వచ్చే నాయన, నీకు పొమ్మనకపోతే నాకు నీ అమ్మకి తంతోలిస్తారా వీళ్ళు, అందుకే నీకు ఎలాగన్నాను అంటున్నాడు మా నాన్న. ఎప్పుడు చీకటితో వచ్చి అంటున్నాడు. నికోడెమస్ ఎలాగెళ్ళాడు? మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాడా? Nicodemus, when he entered into the chamber of Jesus Christ at 1 o'clock in the noon,
ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద నైట్. అలాగే రాత్రి వచ్చి మా నాయన నీకు మేము అలా తోలికపోతే మీ అమ్మకి నాకు మరి మీ చెల్లెళ్ళందరికీ తాన్ని తోలిస్తారు వీళ్ళు, అందుకే నువ్వు వెళ్ళిన త్రోవే రైట్ త్రోవరా, ఆ త్రోవలోనే ఉండరా అని మళ్ళీ దొంగతనంగా వచ్చేసారు. వచ్చి మళ్ళీ గంట కొడుతున్నారు. నైవేద్యం సమర్పయామే, ధూపం సమర్పయామే. మరి ఎందుకు నాన్న మలగడికి వెళ్ళకపోతే నీ అమ్మకి ఎలా పోషిస్తాను, నీ చెల్లికి ఎలా పోషిస్తాను, నీ తమ్ముడికి ఎలా పోషిస్తాను? సరే పో. ఈ మాట బైబిల్లో ఉంది. సిరియన్ సైన్యాధిపతి వస్తాడు, నా మ్యాన్ ఎలీషా గారు. జోర్డాన్లో నేను ముగిలి వెంటనే నా డెప్రెసివ్ పోయింది. ఐఎమ్ లైక్ ఎన్ యంగ్ మ్యాన్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. బట్ నా రాజు నాకు తీసుకెళ్ళి బయలుదేవత అమ్మోరు పక్కన నిలబెడతాడు. దాన్ని బెటరా అంటాడు, పెట్టకపోతే నరికిస్తాడు. నాకు యెహోవాయే దేవుడు, యెహోవాయే నా లెప్రసీ బాగు చేశాడు. అక్కడ నేను వెళ్ళి రాజుగారి సమ్ముఖంలో బయలుదేవతను నేను దండం పెట్టకపోతే నరికిస్తాడు. ఏం చేయమంటావు? నెమ్మదిగా పోయి దండం పెట్టరా అన్నాడు. నీ మనస్సులో ఏముందో అదే దేవుడు చూస్తాడు. నువ్వేం చేస్తున్నావో అది దేవుడు చూడు. ఎవడి స్వాధీనంలో ఉంది? నువ్వు చదవగల నేను చదువుతానులే. ద క్రీచర్ వాజ్ మేడ్ సబ్జెక్ట్ టు వ్యానిటీ. మొత్తం సృష్టి యావత్తు కూడా అసహాయ స్థితిలో నాట్ విల్లింగ్, దేనికి ఇష్టపడలేకపోతున్నది. బట్ బై రీజన్ ఆఫ్ హిమ్ హూ హ్యాస్ సబ్జెక్టెడ్ ద సేమ్ ఇన్ హోప్, బికాస్ ద క్రీచర్ ఇట్ సెల్ఫ్ ఆల్సో షెల్ బి డెలివర్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ కరప్షన్ into the glorious liberty of the children of God. బానిసత్వములో నుండి, అబద్ధములో నుండి, దుర్వ్యాపారంలో నుండి, దుష్టత్వము నుండి విడిపించబడి, చదువు ఇప్పుడు, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. ఇప్పుడు ఎక్కడుంది సృష్టి? దాస్యములో నుండి. ఆ దాస్యంలో ఉన్నది కనుక దాని అంతిమం ఏమిటి? నాశనం. పుల్లమ్మ, అల్లమ్మ, ఎల్లమ్మ, ఎగరమ్మ, ఎసరమ్మ, ఆజమ్మ, ఈ 5 అక్క చెల్లెలకి నేను మొక్కుతున్నాను. ఎందులో ఉన్నాను? దాస్యంలో ఉన్నాను. దాస్యంలో ఉన్నవాడు గతి ఏమవుతుంది? నాశనం. అది నాకు తెలుసా? నేను ఒప్పుకుంటానా? ఎందుకు ఒప్పుకుంటాను చెప్పు. ఈ అమ్మ నాకు చీరలు ఇస్తుంది, ఈ అమ్మ నాకు చెప్పులు ఇస్తుంది, ఈ అమ్మ నాకు బంగారం నీరు పారించి ఇతర దొద్దులు తెచ్చిచ్చింది, ఇతర దొద్దులే బంగారం నీరు పారించి తెచ్చింది. ఈ అమ్మ నాకు గొలుసు ఇచ్చింది, 5 పేటల చంద్రహారం ఏంటంటే వెండి మీద బంగారం నీరు పారించింది. అమ్మ బాబోయ్. ఆ అమ్మ నాకు ముక్కు పొడికొచ్చింది, రెడీమేడ్ కొంటారు కదా, రెడీమేడ్ గోల్డ్, రోల్డ్ గోల్డ్. ఏంటిది? రోల్డ్ గోల్డ్ ముక్కు పడక. ఇప్పుడు నేను వీళ్ళకి మొక్కుతానా, లేకపోతే నేను నా కంటికి కనిపించకపోయినోడికి మొక్కుతానా? వీళ్ళగా మొక్కుతాను. స్నానం చేయగా నా కొంచెం నల్లగొచ్చింది, ఏమండి నల్లగొచ్చిందండి, అటు తీసుకెళ్ళి కౌన్సిలర్ అటు చూపిస్తాడు, అది ఎదిరిస్తాడు. ఇతర గొలుసు తీసుకొచ్చి నాకంటే చూపిస్తున్నా, బాగా ఏమండి చూడండి తెల్లగొచ్చింది, ఇది వెండిదండి, బంగారం నీరు పారించి ఇచ్చాడు, మాకేం తప్పు? ఇచ్చినప్పుడు తెలిసిందా? వేసుకున్నప్పుడు తెలిసిందా? ఇలాగన్నప్పుడు తెలిసిందా? ఇలా నడుస్తుంది తెలిసిందా? తెల్లగైపోగానే తెలిసింది, నల్లగైపోగానే తెలిసింది. ఎప్పుడు తెలుస్తుంది? నాశనం అయిపోతే తెలుస్తుంది. తెల్లగైపోతే తెలుస్తుంది, నల్లగైపోతే తెలుస్తుంది, నాశనం అయిపోతే తెలుస్తుంది. ఎందుకు? వాడు చదువుతున్నాడు సృష్టిని గురించి. చదువురా 19, 20, 21 చదువు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఎవరి కొరకు?
ఆ, ఆ, ఏలయనగా ఆ. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దాస్యములో ఉన్నారు, నాశనం అయిపోతారు. బాండేజ్, యు ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ స్లావరీ, యు ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ సిన్, యు ఆర్ అండర్ ద బాండేజ్ ఆఫ్ యువర్ ఓన్ ఐడియాస్, యువర్ ఓన్ ఒపీనియన్, అండ్ యువర్ డెస్టినేషన్ ఇస్ డివాస్టేషన్. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదును అను నిరీక్షణ కలదై. ఎస్, ఇప్పుడు ఏమంటుంది? దేవుని యొక్క పిల్లలు పొందబోవు మహిమ. మీరు ఎక్కడికి వెళ్తారు? సస్తే నరకానికి వెళ్తారు. అనండి, నేను సస్తే నరకానికి వెళ్తాను. ఎందుకంటే బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఆదివారం గుడికి వెళ్తున్నాను, హల్లెలూయా అంటున్నాను, వచ్చిన తర్వాతను చికెన్ పులావ్ తింటున్నాను, రాత్రికి మటన్ బిర్యానీ తింటున్నాను, నరకానికి వెళ్తాను. ఎందుకంటే దేవునితో నాకు సంబంధం లేదు. అది గతి ఏమైంది? అలాంటి గతి మనకు రాదు. ఎందుకంటే మనము దైవత్వముతో సంబంధము కలిగి ఉన్నాము. మనము దురాత్మతో సంబంధము కలిగి ఉన్నామా? లేదు. మనము బొమ్మలను పూజ చేస్తున్నామా? లేదు. మనము విగ్రహములను నమ్ముతున్నామా? లేదు. మనము నమ్మింది ఆత్మస్వరూపుడైన దైవత్వమును, మనము నమ్మింది పరాత్పరుడైన పరమేశ్వరునకు. ఆయన ఎవరు? ఆత్మ అయి ఉన్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆయన ఎవరు? సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరు? సర్వ మానవులకు సృష్టిపిత అయి ఉన్నాడు. కనబడుతున్నాడా? ఇది విజిబుల్. అదృశ్య దేవుడు అనండి. నా దేవుడు అదృశ్య దేవుడు, అతి పరిశుద్ధుడు, ఆత్మస్వరూపుడు. నేను ఆయన సంతానము. ఆయన సన్నిధికి వెళతాను. ఆనర్ ద లార్డ్. తాకింది వచ్చి వారని చెప్తాను. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.